ఇక్కడి నుంచి ఎవరెవరు వచ్చారు సైంటిస్టులు, వాళ్ళు ఏం ఆవిష్కరణలు చేశారు, అది ప్రపంచానికి ఏ విధంగా ఆ ఆవిష్కరణలు ఉపయోగపడ్డాయి, ఇప్పటికీ కూడా అరబ్బు సైంటిస్టులు తీసుకొచ్చినటువంటి ఆవిష్కరణల్ని మనం ఎలా ఉపయోగిస్తున్నాము, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. అది మన ప్రొఫెసర్ గంగాధర్ కొనసాగిస్తారు. రైట్. మరీ ముఖ్యంగా ఇతన్ని ఫాదర్ ఆఫ్ కెమిస్ట్రీ అంటాం. అంటే రసాయన శాస్త్రం యొక్క అభివృద్ధికి ఆయన కృషి చేయడం అనేది జరిగింది. రసాయన శాస్త్రం అంటే మనకందరికీ తెలుసు, పదార్థంలో జరిగేటటువంటి రసాయన చర్యలను అర్థం చేసుకొని ఆ చర్యలు ఏ రకంగా జరుగుతాయి, అవి ఏ రకంగా మార్పుకు గురవుతాయి అనే సైన్స్ని ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ఒక శాస్త్రము. అంటే అది గాలికి సంబంధించి కావచ్చు, నీటికి సంబంధించి కావచ్చు, లేదైనా ఒక ఘన పదార్థానికి సంబంధించి కావచ్చు. ఈ పదార్థ శాస్త్రంలో పదార్థం యొక్క మార్పులు, అందులో జరిగేటటువంటి రసాయనిక చర్యలకు సంబంధించి ఆయన మొట్టమొదటిసారిగా ఆలోచన చేయడం అనేది జరిగింది. అందుకనే ఇతన్ని ఫాదర్ ఆఫ్ కెమిస్ట్రీ అని అంటారు. సాధారణంగా కెమికల్ రియాక్షన్స్ ఎలా ఉంటాయంటే 1, 2 లేదా అంతకంటే ఎక్కువ మూలకాలన్నీ కలిసి తర్వాత అవి 1, 2 అంతకంటే ఎక్కువ మూలకాలని ఇస్తాయి. అంటే రియాక్టెంట్స్, ప్రోడక్ట్స్ అని అంటాం. రియాక్టెంట్స్ ప్రోడక్ట్స్గా మారడానికి ఒక చర్య అనేది జరుగుతుంది. ఆ చర్య అనేది కొన్ని రియాక్షన్స్లో ఒకే స్టెప్లో జరుగుతుంది, కొన్ని రియాక్షన్స్లో 1 లేదా అంతకంటే ఎక్కువ స్టెప్లలో జరుగుతుంది. సో ఆ రకంగా స్టెప్ బై స్టెప్ చర్యలు జరగడం అనేది ఏమంటారంటే ఎక్స్పెరిమెంటల్ మెథడ్ అని అంటారు. ఈ శాస్త్రవేత్త జబీరిన్ హయాన్ అతను ఎక్స్పెరిమెంటల్ మెథడ్ అనేది జరుగుతుంది, తద్వారా పదార్థము ఒక స్థాయి నుంచి ఇంకో స్థాయికి మారుతుంది అని చెప్పి ఆయన ప్రస్తావించడం అనేది జరిగింది. అందుకనే అతన్ని ఫాదర్ ఆఫ్ కెమిస్ట్రీ అని అంటారు. ముఖ్యంగా ఇతని యొక్క కాంట్రిబ్యూషన్ ఏంటంటే ప్యూరిఫికేషన్ ఆఫ్ ది మ్యాటర్. ప్యూరిఫికేషన్ అంటే ఏంటి? పదార్థంలో అనేక రకాలైన ఇంప్యూరిటీస్ ఉంటాయి, అంటే ఆ పదార్థం ఏదైనా కావచ్చు. ఇక్కడ ఈ శాస్త్రవేత్త ద్రవ పదార్థాలకు సంబంధించి కొంచెం ఎక్కువ డీప్గా ఎక్స్పెరిమెంట్ చేయడం జరిగింది. అంటే ఆ పదార్థంలో అనేక రకాలైనటువంటి ఇంప్యూరిటీస్ ఉంటాయి. మరి ఆ ఇంప్యూరిటీస్ని తొలగించడానికి ఏం చేయాలి? అతను 2 పద్ధతుల్ని ప్రవేశపెట్టాడు. ఒకటి ఏంటంటే డిస్టిలేషను, ఇంకొకటి క్రిస్టలైజేషన్. డిస్టిలేషన్ అంటే ఏంటంటే ఆ ద్రవ పదార్థాన్ని బాగా వేడి చేసినప్పుడు ద్రవ పదార్థము వాయు పదార్థంగా మారుతుంది. ఆ వాయువుగా మారిన తర్వాత మళ్ళీ దాన్ని మనము చల్లబరిస్తే మళ్ళీ అది ద్రవ పదార్థంగా వస్తుంది. ఈ మధ్యలో ఏం జరుగుతుందంటే మొదటగా తీసుకున్న ఆ సొల్యూషన్లో ఏవైనా ఇంప్యూరిటీస్ ఉంటే, ఆ ఇంప్యూరిటీస్ ఏవైనా కావచ్చు, అవి శాండ్ కావచ్చు, మడ్ పార్టికల్స్ కావచ్చు, ఇంకా కొన్ని రకాలైన మైక్రో ఆర్గానిజమ్స్ కూడా కావచ్చు, అవన్నీ కూడా వెళ్ళిపోయి మనకి ప్యూర్గా ఉండే పదార్థం అనేది వస్తుంది. ఆ పద్ధతిని ఏమంటారంటే డిస్టిలేషన్ పద్ధతి అని అంటారు. అయితే ఇప్పటికీ కూడా రసాయనిక చర్యల్లో ప్యూరిఫికేషన్ మెథడ్స్లలో ఈ డిస్టిలేషన్ అనేది చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఇది ఒక పద్ధతి. ఇంకొక పద్ధతి ఏంటంటే క్రిస్టలైజేషన్ అని ఒక పద్ధతి. అంటే ద్రవ పదార్థాన్ని తీసుకుంటే, అంటే ఇంప్యూరిటీస్ ఉన్న పదార్థాన్ని తీసుకొని దాన్ని ఇంకా ఇతర రకాల వేరే సాల్వెంట్స్ కావచ్చు, ఇంకా సొల్యూట్ పార్టికల్స్ కావచ్చు, వాటన్నింటినీ యాడ్ చేసి హీట్ చేసి, ఆ హీట్ చేసిన తర్వాత చల్లబరిచి దాన్ని ఫిల్టర్ చేసిన తర్వాత మనకి అందులో ఉన్నటువంటి వాటర్ అంతా ఎవాపరేట్ అయితే క్రిస్టల్స్ రూపంలో వస్తుంది. ఆ క్రిస్టల్స్ రూపంలో ఉన్నది ఏంటంటే ప్యూర్ కెమికల్ అన్నమాట. సో ఈ క్రిస్టలైజేషన్ అంటారు ఈ పద్ధతిని. ఈ పద్ధతి ద్వారా కూడా ఇంప్యూరిటీస్ని తొలగించవచ్చు. కాబట్టి ఈ 2 రకాలైనటువంటి పద్ధతుల్ని ప్రవేశపెట్టాడు సైంటిస్ట్ జబీరిన్ హయాన్. అందుకనే ఇతన్ని ఫాదర్ ఆఫ్ కెమిస్ట్రీ అని అంటారు. ఇతను మొదట గుర్తించబడినటువంటి శాస్త్రవేత్త. తర్వాత కాలంలో
రెండవ శాస్త్రవేత్త ఆ, అల్ ఖ్వారిజ్మీ. ఇతను క్రీస్తు శకం 780 నుంచి 850వ సంవత్సరాల మధ్య కాలంలో తన కాంట్రిబ్యూషన్స్ యొక్క భౌతిక మరియు గణిత శాస్త్రాలకి ఇవ్వడం జరిగింది. మరీ ముఖ్యంగా మ్యాథమెటిక్స్లో ఇతని యొక్క కాంట్రిబ్యూషన్ మనము చెప్పుకోవచ్చు. మ్యాథమెటిక్స్లో ఇతను ఏం చేశారు అని అంటే ఆల్జిబ్రాని డెవలప్ చేశారు. ఏంటి ఆల్జిబ్రా? అసలు మ్యాథ్స్ ఏం చేస్తుంది? మ్యాథ్స్ ఏం చేస్తుందంటే అన్రిజాల్వ్డ్ ప్రాబ్లం కానీ అన్రిజాల్వ్డ్ ఇష్యూని కానీ రిజాల్వ్ చేస్తుంది, అంతే. మరి అందులోనూ చాలా రకాలైనటువంటి సబ్ డివిజన్స్ అని వచ్చినాయి. మనకు తెలుసు, 1వ క్లాస్ నుంచి ఇప్పుడు హయ్యర్ ఎడ్యుకేషన్ వరకు కూడా మ్యాథమెటిక్స్లలో అనేక రకాలైనటువంటి సబ్ డివిజన్స్ వచ్చినాయి. అందులో ఇక్కడ అల్ ఖ్వారిజ్మీ సైంటిస్ట్ ఏం చేశాడు అని అంటే ఆల్జిబ్రాని ప్రవేశపెట్టాడు. అంటే ఆల్జిబ్రాలో ఏం జరుగుతుంది, ఆల్జిబ్రా యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని ఇతను ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. అందులో ప్రధానంగా ఏం చేస్తామంటే కొన్ని రకాలైనటువంటి సింబల్స్, కొన్ని రకాలైన ఈక్వేషన్స్ని యూజ్ చేసుకొని మనము సాల్వ్ చేస్తాం. అది ఆల్జిబ్రాలో జరుగుతుంది. సింబల్స్ ఏంటి? ఆల్ఫా, బీటా, గామా, పై ఇలాంటి సింబల్స్ని, కొన్ని ఈక్వేషన్స్ a+b² = a² + 2ab+b², ఫర్ ఎగ్జాంపుల్. ఇలాంటి కొన్ని ఈక్వేషన్స్, కొన్ని సింబల్స్, వీటిని యూజ్ చేసుకొని సాల్వ్ చేసే ప్రక్రియనే ఆల్జిబ్రా. ఇతను ఆల్జిబ్రాని మొట్టమొదటగా డెవలప్ చేయడం వల్ల ఇతన్ని ఫౌండర్ ఆఫ్ ఆల్జిబ్రా అని కూడా అంటారు. అంతేకాకుండా ఇతని యొక్క కాంట్రిబ్యూషన్స్లో ప్రధానంగా చెప్పుకోగలిగింది ఏంటంటే ఇతను అరబ్ న్యూమరికల్స్ని ఇంట్రడ్యూస్ చేశాడు. అంటే 0 నుంచి 9 వరకు, 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 వరకు ఇతను ఇంట్రడ్యూస్ చేయడమే కాదు, వాటి యొక్క ఇంపార్టెన్స్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. తర్వాత ఇతను చేసిన దాంట్లో ప్రముఖంగా ఏం చెప్పుకోవచ్చు అంటే ఈ అరబ్ న్యూమరికల్స్ని ఇంట్రడ్యూస్ చేయడము, ఆ తర్వాత ఇండియన్ స్కాలర్సు, యూరోపియన్ స్కాలర్సు వాటిని తీసుకొని మరింతగా మ్యాథమెటిక్స్ డెవలప్ అవ్వడానికి ఎంతగానో కృషి చేయడం జరిగింది. ఆ తర్వాత ఎంతోమంది సైంటిస్టులకి ఇది బేస్ అయింది. ఇతను ప్రతిపాదించినటువంటి అరబ్ న్యూమరికల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫర్దర్ మ్యాథమెటిక్స్ డెవలప్ అవ్వడానికి బేస్ అవ్వడం అనేది జరిగింది. తర్వాత ఇతను అల్గారిథమ్స్ని ఇంట్రడ్యూస్ చేశాడు. అసలు అల్గారిథం అంటే ఏంటి? సాధారణంగా మనం కంప్యూటర్ సైన్స్లో వింటూ ఉంటాం అల్గారిథం అనే మాట. అసలు అల్గారిథం అంటే ఏదైనా ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి స్టెప్ బై స్టెప్ తీసుకునే ఒక సిస్టమాటిక్ ప్రొసీజర్ని అల్గారిథం అని అంటారు. ఆ ప్రొసీజర్ అనేది ఆ సైన్స్ని బట్టి ఉంటుంది. అంటే ఇంకో రకంగా చెప్పాలంటే ఇది కొంచెం ఫిలసాఫికల్ అవుట్లుక్తో కూడుకుంటుంది. ఎందుకంటే మ్యాథమెటిక్స్లో ఒక రకమైన అల్గారిథం, కెమిస్ట్రీ ఒక రకమైన అల్గారిథం ఉంటుంది, బయోటెక్నాలజీ ఒక రకమైన అల్గారిథం. అంటే ఆ యొక్క సమస్యను పూరించడానికి మనము ఆచరించే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టెప్స్ని, సిస్టమాటిక్ స్టెప్స్ని అల్గారిథం అంటారు. సో ఆ అల్గారిథం అనే కాన్సెప్ట్ని ఇతను ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. తర్వాత 3వ శాస్త్రవేత్త అల్కిండి. ఇతను క్రీస్తు శకం 801 నుంచి 873 వరకు కూడా తన కాంట్రిబ్యూషన్స్ ఇవ్వడం అనేది జరిగింది. మరీ ముఖ్యంగా ఇతను 2 ఫీల్డ్స్లలో తన యొక్క కాంట్రిబ్యూషన్స్ చెప్పుకోవచ్చు. ఒకటి ఏంటంటే లెన్సెస్, వాటినే ఆప్టిక్స్ టెక్నాలజీకి సంబంధించి, తర్వాత వైద్య రంగంలో మెడిసిన్కి సంబంధించి ఈ రెండిట్లో కూడా తను ఎంతో కృషి చేయడం అనేది జరిగింది. అప్పటి వరకు మ్యాథమెటిక్స్ అనేవి ఒక బేసిక్ మ్యాథమెటిక్స్గా డెవలప్ అవుతూ వచ్చాయి. అయితే అల్కిండి యొక్క న్యాచురల్ కాంట్రిబ్యూషన్ ఏంటంటే బేసిక్ మ్యాథమెటిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనము అప్లై చేయాలి. అందుకనే ఇప్పుడు అప్లైడ్ మ్యాథమెటిక్స్ అని చెప్పి ఇంజనీరింగ్లో తీసుకొని వచ్చారు. ఏంటి అప్లైడ్ మ్యాథమెటిక్స్ అంటే? మనము బేసిక్
రూల్స్, రెగ్యులేషన్స్, ఫార్ములా, థియరీస్ ఏవైతే మనము మ్యాథమెటిక్స్లో చదువుకుంటున్నామో అవి అప్లై చేయాలి. అంటే రియల్ లైఫ్ టెక్నాలజీకి అప్లై చేస్తూ డెవలప్ చేసే మెథడ్ని, అలాంటి మ్యాథమెటిక్స్ని అప్లైడ్ మ్యాథమెటిక్స్ అని అంటారు. సో ఫస్ట్ టైం అల్కిండి ఏం చేశాడంటే అప్లైడ్ మ్యాథమెటిక్స్ అవసరము అని చెప్పి ఆయన ఇన్సిస్ట్ చేసి అప్లైడ్ మ్యాథమెటిక్స్ అనే కాన్సెప్ట్ని తీసుకురావడం జరిగింది. ఎప్పుడైతే అప్లైడ్ మ్యాథమెటిక్స్ డెవలప్ అయిందో సైన్స్లో ఉన్న చాలా రంగాలు డెవలప్ అయ్యాయి. మరీ ముఖ్యంగా ఫిజికల్ సైన్సెస్ డెవలప్ అయిపోయినాయి. ఎందుకంటే మ్యాథమెటిక్స్ ఇట్స్ ఏ మదర్ ఆఫ్ ఆల్ సైన్స్ అని అంటారు. అంటే మ్యాథమెటిక్స్ డెవలప్ కాకుండా, మ్యాథమెటిక్స్ లేకుండా ఇతర సైన్సెస్, ఓకే టెక్నాలజీ అవుట్ ఆఫ్ క్వశ్చన్, ఇతర సైన్సెస్ డెవలప్ అవ్వడం అనేది అసాధ్యము, టెక్నాలజీ డెవలప్ అవ్వడం అసాధ్యము. అందుకనే ఇతను అప్లైడ్ మ్యాథమెటిక్స్ని డెవలప్ చేసి వాటిని సైన్స్ యొక్క డెవలప్మెంట్ కోసం యూజ్ చేయాలని ప్రతిపాదించడం అనేది జరిగింది. తర్వాత ఇతను చేసినటువంటి ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్ ఏంటంటే ఎక్స్పెరిమెంటేషన్ అనేది. ఎక్స్పెరిమెంటేషన్ ఇట్స్ ఎ మెథడ్. అంటే ఎట్లా అర్థం చేసుకోవాలి ఆ మెథడ్ని అంటే, ఏదైనా సరే ఫస్ట్ అబ్జర్వేషన్తో స్టార్ట్ అవుతుంది. అబ్జర్వేషన్తో స్టార్ట్ అయినది మనము మెటీరియల్ కలెక్షన్ నెక్స్ట్ స్టెప్ అవుతుంది. అంటే అబ్జర్వ్ చేసినటువంటి ఎంటిటీ ఏదైతే ఉందో దానికి సంబంధించిన గ్యాదరింగ్, మెటీరియల్ గ్యాదరింగ్ ఉంటుంది, దాన్ని సెకండ్ స్టెప్ అంటారు. తర్వాత మూడవది ఏంటంటే ఎక్స్పెరిమెంటేషన్. అంటే రకరకాలైనటువంటి కలెక్ట్ చేసినటువంటి మెటీరియల్ తోటి ఎక్స్పెరిమెంటేషన్కి వెళ్ళాలి. ఎక్స్పెరిమెంటేషన్ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే వెరిఫికేషన్. ఎక్స్పెరిమెంట్ చేసినటువంటి ఏదైతే ఉంటుందో ఆ ప్రాజెక్ట్ కానీ ఏదన్నా కానీ మనము వెరిఫై చేయాలి. అంటే ఇంకో ఆ రిజల్ట్ అండ్ డిస్కషన్స్ ఏవైతే ఉంటాయో అవి మీరు చేసిన ఒకటే రావాలి, నేను చేసిన ఒకటే రావాలి, పాకిస్తాన్ వాళ్ళు చేసిన ఒకటే రావాలి, అమెరికన్ వాళ్ళు చేసిన ఒకటే రావాలి. ఇప్పుడు H2O మాలిక్యూల్ ఉంది, 2 అణువులు హైడ్రోజను, 1 అణువు ఆక్సిజను. దానికి రెలవెంట్ టెంపరేచరు, రెలవెంట్ ప్రెషర్ దగ్గర దానికి అవసరమైన కండిషన్స్ అన్నీ పెట్టి ఆ రియాక్షన్ కనుక జరిపిస్తే నేను చేసిన వాటరే రావాలి, తను చేసిన వాటరే రావాలి, లేకుంటే అరబ్ కంట్రీ వాళ్ళు చేసిన వాటరే రావాలి, ఇంకో కంట్రీ చేసిన వాళ్ళు వాటరే రావాలి. అంతేకాని నేను ఇండియన్ కాబట్టి వాటర్ రావాలి, చైనా వాడు చేస్తే సల్ఫ్యూరిక్ యాసిడ్ రావాలని ఏమైనా ఉంటుందా? ఉండదు. దాన్ని ఏమంటారంటే వెరిఫికేషన్. ఆఫ్టర్ ఎక్స్పెరిమెంటేషన్ నెక్స్ట్ వచ్చేది వెరిఫికేషన్ వస్తుంది. ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్. సైంటిఫిక్ మెథడ్, ఈ యొక్క మెథడాలజీని సైంటిఫిక్ మెథడ్ అని కూడా అంటారు. సార్ చెప్పింది కరెక్ట్. వెరిఫికేషన్ తర్వాత సేమ్ టైప్ ఆఫ్ రిజల్ట్స్ని మనము తీసుకొని ఫైనల్గా కంక్లూజన్కి వస్తాం. సో ఆ రకమైనటువంటి పద్ధతిని ఎక్స్పెరిమెంటేషన్ ఆర్ సైంటిఫిక్ మెథడాలజీ అని అంటారు. ఇక్కడ అల్కిండి సైంటిస్టు మరీ ఎలాబొరేటెడ్గా ఎక్స్పెరిమెంటల్ మెథడాలజీని ఎక్స్ప్లెయిన్ చేయకపోయినప్పటికీ ఆయన బేసిక్స్ ఇచ్చాడు. అది అల్కిండి యొక్క కాంట్రిబ్యూషను. తర్వాత 4th సైంటిస్టు క్రీస్తు శకం 836 నుంచి 901 మధ్యకాలంలో తాబిట్ ఇన్ కుర్రా, ఇతని యొక్క కాంట్రిబ్యూషన్స్ మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఇతను డెవలప్ చేసింది మ్యాథమెటికల్ సైన్సెస్ని డెవలప్ చేశాడు. అందులో కూడా జామెట్రీ అండ్ నంబర్ థియరీని ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. అందరికీ తెలుసు జామెట్రీ యొక్క ఇంపార్టెన్స్. జామెట్రీ లేకుండా ఏ ఆబ్జెక్ట్ యొక్క సైజ్ కానీ, లేకపోతే ఒక మాన్యుమెంట్ యొక్క సైజ్ కానీ, షేప్ కానీ అవి అర్థం కావు. ఇప్పుడు తాజ్మహల్ అంత అందంగా ఉంది అని ఎలా చెప్పగలం? చాలా బిల్డింగ్స్ ఉన్నాయి, అన్ని బిల్డింగ్స్లోకి వెళ్ళా తాజ్మహల్ చాలా అందంగా ఉంది అని మనము ఎలా చెప్తాం? లేదా ఒక ఆబ్జెక్ట్ ఉంది, అది ఏస్థెటిక్గా ఉంది అంటే చూడ్డానికి చాలా అందంగా ఉంది అని అంటాం మనం మన భాషలో. అసలు ఏంటి అది అందంగా ఉందని ఎలా అంటున్నాం మనం? అంత ఏస్థెటిక్గా ఉందని ఎలా అంటున్నాం అంటే ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే దాని యొక్క సిమెట్రీ. అంటే ఆ వర్డ్ ఇక్కడ వాడడం లేదు,
సిమెట్రీ సిమెట్రీ ఎట్లా డెవలప్ అవుతుంది అంటే జామెట్రీ నుంచి డెవలప్ అవుతుంది. ఇప్పుడు ఆ, ఒక ఆకారం తీసుకుందాం. ఈ పుస్తకం ఆకారం. ఈ పుస్తకం యొక్క సిమెట్రీ, దాని యొక్క లెంత్, బెడ్త్, హైట్, వెయిట్, ఇవన్నీ కూడా కలిపిందే సిమెట్రీ. ఆ సిమెట్రీ అనేది చక్కగా తర్వాత అన్ని అమరికలు కూడా సరిగ్గా ఉంది అని అంటే అది ఎస్థెటిక్గా ఉంటుంది. ఇప్పుడు ఒక రాయి కనిపిస్తుంది మనకు బయట, దానికి ఒక సిమెట్రీ ఉండదు. ఒకటి పైకి ఉంటుంది, కొంత భాగం కిందకు ఉంటుంది, కొంత భాగం పక్కకి వెళ్ళిపోయి ఉంటుంది, ఎలా పడితే అలా ఉంటుంది. మనం దాన్ని ఇది అందంగా ఉంది అని అనలేం. అదే ఒక వజ్రం బాగా ట్యూన్గా షేప్ చేసినటువంటి ఒక వజ్రం తీసుకున్నాం అనుకోండి, ఒక క్యూబిక్ షేప్లో ఉన్నటువంటి ఒక వజ్రం ఉందనుకోండి, లేదంటే ఒక గాజు ఉందనుకోండి, చాలా అందంగా ఉంది అని అంటాం మనం. ఎందుకంటే దాంట్లో ఒక సిమెట్రీ ఉంది. ఆ సిమెట్రీ అలా డెవలప్ అవ్వడానికి జామెట్రీ కారణం. జామెట్రీలో మనం ఏం చేస్తామంటే దాని యొక్క సైజు, షేపు, స్ట్రక్చర్, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది అందులో. అలా జామెట్రీని ఇతను డెవలప్ చేయడం అనేది జరిగింది. అంతేకాకుండా నంబర్ థియరీని, యాక్చువల్గా నంబర్ థియరీ చాలా చాలా ఇంపార్టెంట్. మన భారతీయ శాస్త్రవేత్త కూడా శ్రీనివాస రామానుజన్, ఆయన నంబర్ థియరీ పైన చాలా కాన్సన్ట్రేట్ చేస్తాడు. ఆయన రీసెర్చ్ వర్క్స్లో నంబర్ థియరీ ప్రధానంగా ఉంటుంది. ఈవెన్ ఫ్రాక్షన్స్, ఇన్ఫినిట్ సిరీస్ అవి ఉన్నాయి. బేసిక్గా శ్రీనివాస రామానుజన్ నంబర్ థియరీ పైన చాలా కాంట్రిబ్యూషన్ చేస్తాడు. ఆయన యొక్క ప్రొఫెసరు జిహెచ్ హార్డీ అని, ఆయన కూడా చాలా ఎంకరేజ్ చేస్తాడు. అయితే నంబర్ థియరీలో మనకు నెగిటివ్ నంబర్స్, తర్వాత 0, తర్వాత పాజిటివ్ నంబర్స్, హోల్ నంబర్స్ ఓవరాల్గా. సో వాటితో కూడినటువంటి గణితము నంబర్ థియరీలో మనకు వస్తుంది. దాన్ని కూడా ఈ తాబిత్ ఇన్ కుర్రా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఆయన కాంట్రిబ్యూషన్స్ అక్కడ తీసుకోవచ్చు. తర్వాత ఏదైనా అది హిస్టరీ కావచ్చు, సైన్స్ కావచ్చు, ఏదైనా సరే ఒక కాలంలో డెవలప్ అయింది అంటే తర్వాత నెక్స్ట్ కాలానికి ఎట్లా పోతుంది? ఎవరైనా చరిత్రకారులు కానీ, రచయితలు కానీ వాటిని ట్రాన్స్లేట్ చేసినప్పుడే పోతుంది. అలాగా ఇతను ఏం చేస్తాడంటే గ్రీకుకు సంబంధించినటువంటి అనేక టెక్స్ట్స్ ఆయన ట్రాన్స్లేట్ చేస్తాడు. అలా ట్రాన్స్లేట్ చేయడం వల్ల ఆ నాలెడ్జ్ అనేది ప్రిజర్వ్ అవ్వడమే కాకుండా, ఏన్షియంట్ నాలెడ్జ్ అది నెక్స్ట్ తరాలకు కూడా వెళ్ళడానికి ఎంతగానో సహకరించడం అనేది జరుగుతుంది. ఐడియాస్ కానీ, లేకపోతే మోడర్న్ సైన్స్ యొక్క ఫౌండేషన్స్కి అది ఎంతో హెల్ప్ అయింది. ముఖ్యంగా గ్రీకుల యొక్క వాళ్ళ యొక్క ఫిలాసఫీ, వాళ్ళ యొక్క సైన్స్, వాళ్ళ యొక్క ఆర్ట్, వాళ్ళ యొక్క కళలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ట్రాన్స్లేట్ చేయడం అనేది నెక్స్ట్ మోడర్న్ సైన్సెస్ డెవలప్ అవ్వడానికి, మరీ ముఖ్యంగా మ్యాథ్స్, ఫిలాసఫీ, మెడిసిన్, లిటరేచరు, ఇవన్నీ డెవలప్ అవ్వడానికి ఎంతగానో సహకరించడం అనేది జరుగుతుంది. నేను గ్రీక్ అని మెన్షన్ చేశాను కదా, మరి ఏ అంశాలని ఇతను టచ్ చేశాడు ఇన్ కుర్రా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ యూక్లిడ్ యొక్క జామెట్రీని టచ్ చేశాడు. యూక్లిడ్ గ్రీకు శాస్త్రవేత్త జామెట్రీని డెవలప్ చేశాడు. ఆ జామెట్రీని ఇతను కొంత మేరకు ట్రాన్స్లేట్ చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత అరిస్టాటిల్ యొక్క లాజిక్, తర్వాత సైన్స్, అంటే రేషనల్గా ఆలోచించేటటువంటి మనస్తత్వాన్ని, తర్వాత సైన్స్, అరిస్టాటిల్ డెవలప్ చేసినటువంటి సైన్స్ని ఇతను ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. తర్వాత హిప్పోక్రాట్ మెడిసిన్ రంగంలో, ముఖ్యంగా మెడికల్ టెస్ట్లకు సంబంధించి హిప్పోక్రాట్ తన కాంట్రిబ్యూషన్స్ ఉన్నాయి, అంటే డయాగ్నోసిస్కి సంబంధించి అనమాట. సో అది. తర్వాత ఆర్కిమిడిస్ యొక్క మ్యాథమెటిక్స్, తర్వాత ఫిజిక్స్కి సంబంధించినటువంటి అంశాలని, తర్వాత ప్లేటో యొక్క ఫిలాసఫీను, తర్వాత పొలిటికల్ థాట్, వీళ్ళకి సంబంధించినటువంటి అంశాలని ఇన్ కుర్రా గారు ట్రాన్స్లేట్ చేయడం అనేది జరుగుతుంది. అది మోడర్న్ సైన్స్ డెవలప్ అవ్వడానికి ఎంతగానో హెల్ప్ అవుతుంది. తర్వాత ఇతని యొక్క కాంట్రిబ్యూషన్స్ ఆస్ట్రానమీలో ఉన్నాయి. ఆస్ట్రానమీ ఖగోళ శాస్త్రాన్ని అధ్యయనం చేయడము,
సో ఖగోళ శాస్త్రానికి సంబంధించి కూడా ఇతను ఇంప్రూవ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇతను 4th సైంటిస్ట్ అండి. తర్వాత 5th సైంటిస్ట్ అల్ బఠానీ. ఇతన్ని అరబ్ ఆస్ట్రోనామర్ అని అంటారు. ఆస్ట్రోనామర్ యాక్చువల్గా ఆస్ట్రోనామర్స్ అంతరిక్షాన్ని చూస్తే వారికి విశ్వాంతరాలంలో ఉన్నటువంటివన్నీ కూడా తమ యొక్క లైఫ్గా ఫీల్ అయిపోతారు వాళ్ళు. అందులో ఉన్నటువంటి గ్రహాలు, ఉపగ్రహాలు, నక్షత్రాలు, ఆస్ట్రాయిడ్స్, ఇవన్నీ కూడా సౌర కుటుంబాలు, తర్వాత గెలాక్సీలు, ఇవన్నీ కూడా. సో ఆయన క్రీస్తు శకము 858 నుంచి 929 మధ్యకాలంలో ఇతని యొక్క కాంట్రిబ్యూషన్స్ని మనము చూడొచ్చు. ప్రధానంగా ఇతను సోలార్ ఇయర్ని ఖచ్చితంగా లెక్క వేయడంలో ఆయన యొక్క కాంట్రిబ్యూషన్ ఉంది. ఇప్పుడు సూర్యుని చుట్టూ భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడానికి పట్టే కాలము సంవత్సర కాలం అని అంటారు, 365 రోజులు. అయితే అప్పుడు చాలామంది సైంటిస్టులు లెక్కలు వేస్తూ 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 కూడా ఖచ్చితంగా ఒక రెవల్యూషన్ అవ్వడానికి సూర్యుని చుట్టూ ఎంత టైం పడుతుంది అని చెప్పేసి లెక్క వేసుకోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ అల్బర్టాని సైంటిస్ట్ ఏం చేస్తారంటే ఆయన 365 రోజుల 5 గంటల 46 నిమిషాలుగా ఆయన లెక్క వేయడం అనేది జరుగుతుంది. అది ప్రస్తుతం ఉన్నటువంటి కొలమానానికి చాలా దగ్గరగా ఉన్నటువంటి కొలమానం. నాట్ అబ్జల్యూట్లీ అండ్ ఎక్యురేట్గా కరెక్ట్ కాకపోయినప్పటికీ కూడా చాలా దగ్గరకు వచ్చారు ఆయన ఆ యొక్క ఎక్యురేట్గా సోలార్ ఇయర్ని కౌంట్ చేయడానికి. తర్వాత ఇతని యొక్క కాంట్రిబ్యూషన్స్ మ్యాథమెటిక్స్లోని ట్రిగ్నామెట్రీ రంగంలో ఉన్నాయి. యాక్చువల్గా ట్రిగ్నామెట్రీ ఏం చేస్తుంది, ట్రిగ్నామెట్రీ దేనికి యూజ్ అవుతుంది అని అంటే, ట్రిగ్నామెట్రీ ఆర్కిటెక్చర్ రంగానికి సంబంధించి ట్రిగ్నామెట్రీ లేకుండా ఇంజనీరింగ్ ఆర్కిటెక్చర్ లేదు. అది ఏ రకమైనటువంటి నిర్మాణమైనా సరే. అసలు ఏంటి ట్రిగ్నామెట్రీ అంటే, సింపుల్గా చెప్పాలంటే సైడ్స్కిను యాంగిల్స్కి మధ్య ఉన్నటువంటి రిలేషన్. ఇవి 2 సైడ్స్ అయితే ఈ మధ్యలో ఉన్నది ఒక యాంగిల్, ఇది 2 సైడ్స్ అయితే ఈ మధ్యలో ఉన్నటువంటి యాంగిల్, అంతే. ట్రిగ్నామెట్రీ ఈజ్ అ వెరీ బిగ్ అండ్ వ్యాస్ట్ సబ్జెక్ట్. అందులో ఉన్నటువంటి బేసిక్ ఏమంటే అది సైడ్స్కిను యాంగిల్కి మధ్య ఉన్నటువంటి రిలేషన్స్ చెప్తుంది. ఇది అనేక రకాలైనటువంటి కన్స్ట్రక్షన్స్కి, అది చిన్న కన్స్ట్రక్షన్ కావచ్చు, పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ కావచ్చు, హౌరా బ్రిడ్జ్ కన్స్ట్రక్షనే కావచ్చు, అక్కడ పిల్లర్స్ ఏమి ఉండవు, అది గాల్లో తేలుతూ ఉంటుంది. సో అలాంటి పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్సే కావచ్చు, అలాంటి కన్స్ట్రక్షన్స్లలో ట్రిగ్నామెట్రీ రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇతను ట్రిగ్నామెట్రీని ఇంప్రూవ్ చేస్తాడు. అంటే ఆ సైడ్స్కిను యాంగిల్స్కి మధ్య ఉన్నటువంటి రిలేషన్ని ఇంకా ఎక్కువగా డెవలప్ చేయడం అనేది జరుగుతుంది. తర్వాత టాలమీ యొక్క సిద్ధాంతం అందరికీ తెలుసు. టాలమీ యొక్క సోలార్ ఇయర్ని యాక్చువల్గా ఎక్కువగా చెప్తాడు. సోలార్ ఇయర్ టాలమీ 365 రోజుల కంటే ఇంకా ఎక్కువగా ప్రతిపాదిస్తాడు. అయితే అల్బర్టాని దాన్ని క్యాలిక్యులేట్ చేసి లేదు, అంత లెంతీగా లేదు సోలార్ ఇయర్ అని చెప్పి 365 రోజుల 5 గంటల 46 నిమిషాలు అని చెప్పేసి ఆయన స్థిరీకరించడం అనేది జరుగుతుంది. ఇతను 5వ శాస్త్రవేత్త. ఇక 6వ శాస్త్రవేత్త అల్ రాజీ. ఇతను ఏం చేస్తాడంటే మెడికల్ ఫీల్డ్లో ఇతని యొక్క కాంట్రిబ్యూషన్స్ అనేవి చాలా అద్వితీయం. మెడికల్ ఫీల్డ్ మరీ ప్రధానంగా వ్యాధులకు సంబంధించి, అంటే వ్యాధులు ఎలా వస్తాయి, వ్యాధికి ప్రధానంగా అంటే ఇప్పుడు మైక్రోస్కోప్ ఉంది కాబట్టి మనకి క్రిములు, సూక్ష్మ క్రిములు, లూయి పాస్చర్ వచ్చిన తర్వాత బ్యాక్టీరియా, ఇవన్నీ కూడా డెవలప్ అయ్యాయి సిస్టమ్ ఇక్కడ మెడికల్ రంగంలో. అయితే ఇక్కడ అల్ రజీ ఏం చెప్తాడంటే మెడికల్ రంగంలో ఆయన అప్పుడే అంటువ్యాధులకు సంబంధించి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అంటే వ్యాధి ఒకరి నుంచి ఇంకొకరికి సోకుతుంది అంటువ్యాధులకు సంబంధించి. సో వాళ్ళ నుంచి ఇంకొకరికి ఇలాగా అంటువ్యాధులు ఉన్నాయి అంటే
మరి వాటికి ఏమి కారణము, ఇన్డెప్త్గా ఏమి కారణము, తర్వాత అవి రాకుండా ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవాలి అనేవి ఇప్పుడు డెవలప్ అయినంతగా అప్పుడు ఆయన ప్రస్తావించలేదు. అయితే అంటువ్యాధులు ఉన్నాయి, అవి వస్తున్నాయి, అవి వ్యాపిస్తున్నాయి అని అయితే చెప్తాడు. అందులోనూ స్మాల్ పాక్స్ అండ్ మీజిల్స్ ఈ రెండిటి గురించి చెప్తాడు. ఈ స్మాల్ పాక్స్, మీజిల్ అనేవి వైరస్ కారకాలు. వైరస్ నుంచి ఒకరి నుంచి ఒకరికి అవి వస్తాయి. వాటి లక్షణాలు కూడా మనకు తెలుసు. మీజిల్ మనకు ఎక్కువ ఎక్స్పోజర్ లేకపోవచ్చు, అయితే యూరోపియన్ కంట్రీస్లో దీని ఎక్స్పోజర్ ఉంది. అంటే కళ్ళు ఎర్రగా మారడము, తర్వాత ముక్కులు కారడము, జ్వరం రావడము, ఇలాంటి లక్షణాలతోటి ఉండేటటువంటి వ్యాధి. సో అంటువ్యాధులకు సంబంధించి ఒకరికొకరికి ఇన్ఫెక్షన్ వస్తుంది అనే ఒక కాన్సెప్ట్కి సంబంధించి ఇక్కడ అల్-రజీ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. తర్వాత ఇతన్ని ఏమంటారంటే ఎన్సైక్లోపీడియా అని కూడా అంటారు. ఎందుకంటే ఎన్సైక్లోపీడియా అంటే జనరల్ మీనింగ్ ఏంటంటే ఇట్ ఈజ్ ఏ కాంప్రహెన్సివ్ రెఫరెన్స్ అబౌట్ ఎనీథింగ్. కాంప్రహెన్సివ్ రెఫరెన్స్, మనకి ఇంటర్నెట్లో కూడా ఎన్సైక్లోపీడియా అని వస్తుంది. రెఫరెన్స్ రిలేటెడ్ టు మెడిసిన్, రెఫరెన్స్ రిలేటెడ్ టు ఆర్ట్, రెఫరెన్స్ రిలేటెడ్ టు సైన్స్, రెఫరెన్స్ రిలేటెడ్ టు మ్యాథమెటిక్స్, ఏదైనా సరే బట్ కాంప్రహెన్సివ్ రెఫరెన్స్గా ఉంటుంది. అయితే అల్-రజీని మెడికల్ రంగంలో ఒక ఎన్సైక్లోపీడియా అని కూడా అంటారు. అంటే ఆయన మెడిసిన్కి సంబంధించి చాలా విషయాల్ని టచ్ చేశాడు అని అర్థం. తర్వాత ఇతని యొక్క కాంట్రిబ్యూషన్స్లో ప్రధానమైనది ఏంటంటే క్లినికల్ అబ్జర్వేషన్. ఏం చేశాడు ఇతను క్లినికల్ అబ్జర్వేషన్లో అంటే ఇతను డెవలప్ చేశాడు. క్లినికల్ అబ్జర్వేషన్లో ఒక మానిటరింగ్ సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేశాడు. ఏంటి ఆ మానిటరింగ్ సిస్టమ్ అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు జ్వరం వచ్చింది, నేను బాగా సఫర్ అవుతున్నాను. సో ఈ క్లినికల్ అబ్జర్వేషన్లో ఏం జరుగుతుంది, ఈ మానిటరింగ్లో ఏం జరుగుతుంది అని అంటే స్టడీ ఉండాలి. ఫస్ట్ అతను ఎక్కడికి వెళ్ళాడు, నేను ఎక్కడికి వెళ్ళాను, గాల్లో ఎక్కువ చలిలో తిరిగానా, లేకపోతే అంతకుముందు ఏమన్నా చాలా కోల్డ్ వాటర్ తాగానా, లేకపోతే ఇంకా జ్వరం వచ్చిన వాళ్ళతోటి కలిశానా, ఇలాంటి స్టడీ. ఆ తర్వాత సిమ్టమ్స్, ఎలాంటి సిమ్టమ్స్ ఉన్నాయి, బాడీ పెయిన్స్ ఉన్నాయా, ముక్కు కారుతుందా, లేకపోతే జాయింట్ పెయిన్స్ ఉన్నాయా. చికెన్ గున్యా వచ్చినప్పుడు మనకు అందరికీ తెలుసు, అప్పుడు అది మామూలు ఫీవర్ లానే ఉండేది కానీ విపరీతమైన జాయింట్ పెయిన్స్ ఉన్నాయి. సచ్ కైండ్ ఆఫ్ సిమ్టమ్స్ని అబ్జర్వ్ చేయడము. తర్వాత డిసీజ్ యొక్క ప్రోగ్రెస్, అంటే అది ఎలా ఉంది, అంటే ఇంకా పెరుగుతూ ఉందా, టెంపరేచర్ తగ్గి పెరుగుతుందా, లేదంటే నైట్ ఒక్కటే పెరుగుతుందా, లేదంటే డే తగ్గుతుందా, దాన్ని ఏమంటారంటే డిసీజ్ ప్రోగ్రెషన్. సో ఇదంతా అబ్జర్వ్ చేసిన తర్వాతనే ఆ పర్టికులర్ ఏజ్ కలిగినటువంటి పర్సన్కి ఎలాంటి మెడిసిన్ ఇవ్వాలి, ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ట్రీట్మెంట్ కంటే ముందు ఈ అబ్జర్వేషన్ ఏదైతే ఉందో దాన్ని క్లినికల్ అబ్జర్వేషన్ అని అంటారు. అది ఫస్ట్ టైం డెవలప్ చేసినది ఎవరు అంటే అల్-రజీ. అందుకనే ఇతన్ని మెడికల్ ఎన్సైక్లోపీడియా అని కూడా అన్నారని. తర్వాత నెక్స్ట్ 7వ శాస్త్రవేత్త ఎవరు అంటే అల్-ఫరాబీ. ఇతను క్రీస్తు శకం 870 నుంచి 950 మధ్యకాలంలో ఇతని యొక్క కాంట్రిబ్యూషన్స్ ఉన్నాయి. ఇతను ప్రధానమైనటువంటి కాంట్రిబ్యూషన్ ఏంటి అంటే సైన్స్ని రకరకాలుగా డివిజన్ చేయడం. అప్పట్లోనే చాలా సైన్సెస్ అన్నీ కూడా మిళితమై ఉన్నాయి. ఈవెన్ అబ్జర్వ్ చేయడం కానీ, కాంట్రిబ్యూట్ చేయడం కానీ అవి ఎలా ఉన్నాయంటే ఒకదానితో ఒకటి రిలేటెడ్గానే ఉండేవి, ఇప్పుడు కూడా ఉన్నాయి. ఉదాహరణకు మేడం మేరీ క్యూరీ 19-20 శతాబ్దాల కాలంలో కూడా సైన్సెస్ బాగా మిళితమై ఉన్నాయి. మేడం మేరీ క్యూరీ ఫిజిక్స్లో తర్వాత ఆమెకు నోబెల్ ప్రైజ్ వచ్చింది, కెమిస్ట్రీలో నోబెల్ ప్రైజ్ వచ్చింది, మ్యాథమెటిక్స్లో ఆమె వార్సా యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్ గోల్డ్ మెడలిస్ట్. అంటే ఒక సైన్స్ ఇంకొక సైన్స్తో ప్రభావితం చేస్తూ మరింతగా అభివృద్ధి అవ్వడానికి అవకాశాలు ఉండే. అయితే క్రమంగా ఏమైపోయింది అంటే డెవలప్మెంట్ దృష్ట్యా సైన్స్ని క్లాసిఫై చేయడం అనేది అనివార్యమైంది.
మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, జెనెటిక్స్, మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ, ఇలాగా బయోకెమిస్ట్రీ, ఆస్ట్రోనమికల్ సైన్సెస్, ఇండస్ట్రియల్ సైన్సెస్. ఒక కెమిస్ట్రీలోనే ఒక 10 నుంచి 15 వరకు సబ్ డివిజన్స్ ఉన్నాయి. సో ఇక్కడ అల్ ఫరాబీ ఏం చేశారంటే సైన్స్ని క్లాసిఫై చేయడం, తర్వాత అభివృద్ధి చేయడం ఎలా అని చెప్పి ఆయన థియరీ ఇవ్వడం అనేది జరిగింది. తర్వాత ఇతని యొక్క కాంట్రిబ్యూషన్స్లో వెరీ న్యూ ఐటమ్ ఏంటంటే సైకాలజీని డెవలప్ చేయడం. అంటే అప్పటి వరకు ప్రకృతి, తర్వాత సమాజము, తర్వాత పదార్థాల్లో జరిగేటటువంటి మార్పులు, వీటి గురించి శాస్త్రవేత్తలు అబ్జర్వ్ చేస్తున్నారు, ప్రయోగాలు చేస్తున్నారు, తర్వాత ఇన్ఫరెన్స్ ఇస్తున్నారు. అయితే ఇక్కడ తను తీసుకొచ్చినటువంటి ఒక కాన్సెప్ట్ ఏంటంటే సైకాలజీ. సైకాలజీ ఏం స్టడీ చేస్తుంది అని అంటే ఇట్ ఈస్ ఏ సైంటిఫిక్ స్టడీ ఆఫ్ మైండ్ అండ్ బిహేవియర్. మైండ్ అండ్ బిహేవియర్ స్టడీ సైకాలజీ. అది ఫస్ట్ టైం అల్ ఫరాబీ ముందుకు తీసుకురావడం అనేది జరిగింది. అంతేకాకుండా అతను గ్రీకు ఫిలాసఫర్స్ నుంచి లాజికల్ థింకింగ్ ఆస్పెక్ట్ని కూడా డెవలప్ చేయడం అనేది జరిగింది. ఎందుకంటే స్టడీ ఆఫ్ కరెక్ట్ రీజనింగ్ ఎక్కడి నుంచి వస్తుంది? లాజికల్ మైండ్ ఉన్నప్పుడే వస్తుంది. అంటే ఏది కూడా ఒక కారణం లేకుండా జరగదు. ఏ మార్పు కూడా అంతర్గతంగా చర్యలు లేకుండా మార్పు గురవదు పదార్థము అని మనకు అర్థం కావాలి అని అంటే మనం లాజిక్గా ఆలోచించినప్పుడే అర్థమవుతుంది అంటాడు ఇతను. అందుకనే ఇతని యొక్క కాంట్రిబ్యూషన్స్లో సైకాలజీ ఎంత ఇంపార్టెన్స్ కలిగి ఉందో లాజికల్ థింకింగ్ ఫ్యాకల్టీ పైన ఆయన చేసినటువంటి ప్రస్తావన కూడా అంతే ఇంపార్టెన్స్ కలిగి ఉంది. తర్వాత ఆయన న్యాచురల్ సైన్సెస్ని స్టడీ చేయడంలో ఆయన ఎన్నో ఆవిష్కరణలలో తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా ఫిలాసఫీని అబ్జర్వ్ చేయడం, ఇది కూడా గ్రీకుల నుంచినే తీసుకున్నారు ఆయన. ఫిలాసఫీ మరీ ముఖ్యంగా ఫండమెంటల్ క్వశ్చన్స్ని రైజ్ చేయడం, ఫండమెంటల్ నాలెడ్జిని, ఎగ్జిస్టెన్స్ని, వాల్యూస్ని, వీటన్నింటినీ కూడా హైలైట్ చేయడం. ఇదంతా కూడా ఫిలసాఫీని అండర్స్టాండింగ్ చేసుకున్నప్పుడు మాత్రమే వస్తుందని చెప్పినటువంటి వ్యక్తి అల్ ఫరాబీ. యాక్చువల్గా ఇతని నుంచినే ఫిలాసఫీ పైన మరింత ఎక్కువగా స్టడీ చేయడం అనేది జరిగింది. సైకాలజీని మరింత ఎక్కువగా స్టడీ చేయడం అనేది జరిగింది. అది అల్ ఫరాబీ యొక్క కాంట్రిబ్యూషన్. నెక్స్ట్ సైంటిస్ట్ ఇనల్ హైతాన్. ఇతను క్రీస్తు శకము 965 నుంచి 1040 మధ్యకాలంలో ఇతను సైన్స్కి కాంట్రిబ్యూట్ చేయడం అనేది జరిగింది. ఇతని యొక్క కాంట్రిబ్యూషన్స్ ప్రధానంగా ఫిజిక్స్లో ఉన్నాయి, భౌతిక శాస్త్రంలో ఉన్నాయి. ఇతను ఒక మంచి పుస్తకం రాస్తాడు. అదేంటంటే కితాబ్ అల్ మనాజియా. ఆ పుస్తకం చాలా విలువైనటువంటి పుస్తకము. ఈ కితాబ్ అల్ మనాజిర్ అనే పుస్తకాన్ని ఏమంటారంటే బుక్ ఆఫ్ ఆప్టిక్స్ అని అంటారు. ఎందుకంటే భౌతిక శాస్త్రంలో ఆప్టిక్స్ లేకుండా ఆ శాస్త్రం పరిపూర్ణం కాదు. సో ఆప్టిక్స్లో కూడా కాన్వెక్స్ లెన్స్ అని, కాన్కేవ్ లెన్స్ అని, తర్వాత రిఫ్లెక్షను, రిఫ్రాక్షను అంటే కాంతి వంగి ప్రయాణించడం, తర్వాత కాంతి రిఫ్లెక్ట్ అవ్వడం, మీడియం గుండా ప్రయాణం చేయడం. సో ఇవన్నీ స్టడీ చేస్తుంది ఆప్టిక్స్. సో అందుకని ఇతన్ని ఏమంటారంటే ఫాదర్ ఆఫ్ ఆప్టిక్స్ అని అంటారు. ఆయన ఎన్ని స్టడీ చేశాడంటే బిహేవియర్ ఆఫ్ లెన్స్ అనే ఒక కాన్సెప్ట్లో చెప్తాడు. లెన్స్ యొక్క బిహేవియర్ రిఫ్లెక్ట్ అయినప్పుడు ఎలా ఉంటుంది అంటే పడి రిటర్న్ వచ్చినప్పుడు, రిఫ్రాక్ట్ అయినప్పుడు ఎలా ఉంటుంది అంటే వంగి ప్రయాణించినప్పుడు, లేకుంటే ఆ మీడియం గుండా అసలు ఏమీ రిఫ్లెక్ట్ కాకుండా రిఫ్రాక్షన్ కాకుండా స్ట్రైట్గా వెళ్ళిపోతే ఎట్లా ఉంటుంది. ఇవన్నీ కూడా ఆయన స్టడీ చేస్తాడు. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఈ స్టడీ నుంచినే లేజర్ డెవలప్ అయింది అని నేను పర్సనల్గా అనుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పుడైతే ఆప్టిక్స్ గురించి, రిఫ్లెక్షను, రిఫ్రాక్షను, వీటన్నింటి గురించి, మీడియం గురించి మాట్లాడుకోకుండా మోనోక్రోమాటిక్ లైట్ అనే కాన్సెప్ట్ రాదు.
మోనోక్రోమాటిక్ లైట్ అంటే సింగిల్ వేవ్ లెంత్ ఉన్నటువంటి లైట్. సో అది రావడానికి ఇవన్నీ కూడా ఆధారం అయి ఉంటాయని నా యొక్క పర్సనల్ ఆలోచన. సో ఆ విధంగా ఆయన ఈ యొక్క ఆప్టిక్స్ని డెవలప్ చేయడానికి ఎంతగానో సహకరించాడు సైన్స్ రంగానికి. తర్వాత విజన్ త్రూ లైట్ అని సాధారణంగా మనకు ఎట్లా కనిపిస్తుంది ఒక ఆబ్జెక్ట్? త్రూ లైటే కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఇక్కడ ఒక లైట్ అంటే ఒక స్టాండ్ ఉంది, మొత్తం అన్ని లైట్లు ఆఫ్ చేసాం మనం, చీకటి అయిపోయింది, నైట్ అయిపోయింది. అప్పుడు ఈ స్టాండ్ మనకు కనిపిస్తుందా? కనపడదు. సరే, ఎక్కడో ఒక లైట్ వచ్చింది, అప్పుడు మనకు ఈ స్టాండ్ కనిపిస్తుంది, చైర్లు కనిపిస్తాయి, అక్కడ బ్యాగులు కనిపిస్తాయి, అక్కడ డోర్ కనిపిస్తుంది, ఇవన్నీ కనిపిస్తాయి. అవి ఎలా కనిపిస్తాయి అంటే ఆ లైట్ వాటిపైన పడి అది రిఫ్లెక్ట్ అయ్యి మన కంటిలో ఉన్న రెటీనాని తాకినప్పుడు ఆబ్జెక్ట్ అనేది కనిపిస్తుంది. సో ఇది ఇక్కడ హైతాన్ సైంటిస్టు అప్పుడే విజన్ త్రూ లైట్ అంటే లైట్ యొక్క ఇంపార్టెన్స్, తర్వాత ఆబ్జెక్ట్ యొక్క ఫార్మేషన్ ఎలా జరుగుతుంది అనేది, అంటే అంత క్లియర్గా కాకపోయినా కూడా బేసిక్స్ని ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. తర్వాత ఇంతకుముందు చెప్పినట్టే ఎక్స్పెరిమెంటల్ మెథడాలజీ పైన కూడా ఇతని యొక్క స్టడీస్ ఉన్నాయి. ఇంతకుముందు ఏ రకంగా అయితే అబ్జర్వేషను, వెరిఫికేషను, ఎక్స్పెరిమెంటేషను, కంక్లూషను, సైంటిఫిక్ మెథడ్ ఉందో, సో దానిపైన కూడా ఈ సైంటిస్ట్ ఇన్నల్ హైతాన్ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగిందని మనం అర్థం చేసుకోవచ్చు. ఇతను 8వ సైంటిస్టు. ఇక 9వ పర్సన్ అవిసిన్నా ఇన్సినా. ఇతను క్రీస్తు శకము 980 నుంచి 1037వ సంవత్సరం కాలంలో మెడికల్ రంగానికి సంబంధించిన కాంట్రిబ్యూషన్స్ ఇతనిచ్చాడు. మెడికల్ రంగానికి సంబంధించినటువంటి కాంట్రిబ్యూషన్స్ చాలామంది సైంటిస్టులు ఇచ్చారు. అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యేకత అనేది ఉంది. ఇతను ఏం చేశాడు అని అంటే ఒక మంచి పుస్తకం ఒకటి రాశాడు. ఏంటి ఆ పుస్తకం అంటే అల్ ఖానూన్ ఫియాన్ తిబ్ అనే ఒక పుస్తకం రాశాడు. దాన్ని ఏమంటారంటే క్యానోన్ ఆఫ్ మెడిసిన్ అంటారు. క్యానోన్ ఆఫ్ మెడిసిన్ అంటే ఏంటి అని అంటే ఎన్సైక్లోపీడియా ఆఫ్ ద మెడికల్ నాలెడ్జ్. ఎన్సైక్లోపీడియా ఆఫ్ మెడికల్ నాలెడ్జ్ కాంప్రహెన్సివ్గా ఏమని అంటామంటే క్యానోన్ ఆఫ్ మెడిసిన్ అని అంటారు. ఏంటి అసలు ఈ పుస్తకంలో ఏం చెప్తుంది అని అంటే, ఈ పుస్తకం నేను చదవలేదు, అయితే గ్లిమ్స్ ఏమంటే ఈ క్యానోన్ ఆఫ్ మెడిసిన్లో అసలు డిసీజెస్ ఎలా వస్తాయి, డిసీజెస్ వచ్చినప్పుడు ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి, ఆ సిమ్టమ్స్ బట్టి ఎలాంటి డ్రగ్స్ ఇవ్వాలి అంటే మెడిసిన్ ఇవ్వాలి, తర్వాత ఆ మెడిసిన్ ఇచ్చిన తర్వాత మన బాడీలో అనాటమీ ఏ రకంగా మార్పులు గురవుతుంది, ఈ అంశాలను చర్చిస్తుంది ఆ పుస్తకం క్యానోన్ ఆఫ్ మెడిసిన్ అనే పుస్తకం. తర్వాత ఇతను యొక్క కాంట్రిబ్యూషన్స్ అనేవి మెడికల్ రంగంలో మొత్తం ప్రపంచాన్నే కుదిపేశాయి. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు కూడా ఆ క్యానోన్ ఆఫ్ మెడిసిన్ పుస్తకంలో ఉన్నటువంటి అంశాలని తీసుకోవడం అనేది జరిగింది. ఆయా దేశాల్లో సిస్టమాటిక్ మెడికల్ ఫీల్డ్ డెవలప్ అవ్వడానికి ఎంతగానో సహకరించింది అవిసిన్నా రాసినటువంటి పుస్తకం అల్ ఖానూన్ ఫియాన్ తిబ్ అనే పుస్తకం. ఇతను 9వ శాస్త్రవేత్త. ఇక 10వ శాస్త్రవేత్త ఆయన మ్యాథమెటిషియన్ రంగంలోనూ ఆస్ట్రానమీ రంగంలోనూ అంటే ఖగోళ శాస్త్రంలోనూ ఆయన ఎంతగానో కృషి చేశాడు. ఆయన పేరు ఒమర్ ఖయ్యామ్. అతను క్రీస్తు శకం 1048 నుంచి 1131 సంవత్సరం మధ్యకాలంలో ఇతను కాంట్రిబ్యూషన్స్ని ఇచ్చారు. అప్పటికే కొంచెం బేసిక్ సైన్సెస్ అన్నీ కూడా డెవలప్ అయ్యాయి, అన్నీ అప్లైడ్ స్టేజ్కి వచ్చాయి. అంటే బేసిక్ సైన్సెస్ డెవలప్ అవుతూ మరింతగా అయినవి అప్లైడ్ స్థాయికి రావడం అనేది జరుగుతూ వచ్చింది. ఇతని యొక్క కాంట్రిబ్యూషన్స్ ఏంటంటే ప్రధానంగా ఇంతకుముందు ఆల్జిబ్రాలో ఈక్వేషన్స్ ద్వారా సాల్వ్ చేసే మెథడ్ అనేది ఆల్జిబ్రాలో ఉంది.
ఆ ఈక్వేషన్స్లో కూడా క్యూబిక్ ఈక్వేషన్స్ని ఇతను డెవలప్ చేస్తాడు. క్యూబిక్ ఈక్వేషన్ అంటే ఏంటి అంటే a⁻³ x⁻³ ఇలా ఏవైతే ఉంటాయో అంటే హయ్యెస్ట్ పవర్స్ ఉంటాయో, సో అందులోనూ అప్పుడు క్యూబిక్ అనేది టాప్, అదే ఎక్కువ. సో అందులో ఉన్నటువంటి ఈక్వేషన్స్ని ఆయన సాల్వ్ చేసి అనేక రకాలైన సాల్వ్ కాని ప్రాబ్లమ్స్ని ఇతను సాల్వ్ చేయడం అనేది జరిగింది. అది ప్రధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత ఇంకా ప్రధానంగా ఏంటి అంటే క్యాలెండర్ రీఫార్మేషన్లో కూడా ఇతని యొక్క కృషి అనేది చాలా ఉంది. క్యాలెండర్ రీఫార్మేషన్, అందులోనూ ప్రధానంగా పర్షియన్ క్యాలెండర్ యొక్క రీఫార్మేషన్, డేట్స్, టైము, తర్వాత దానికి సంబంధించినటువంటి కాలము అన్నిటినీ కూడా రీఫార్మ్ చేయడానికి, మరీ ముఖ్యంగా పర్షియన్ క్యాలెండర్ రీఫార్మ్ చేయడానికి ఈ సైంటిస్ట్ యొక్క కృషి ఎంతైనా చెప్పుకోవచ్చు. ఒమర్ ఖయ్యూమ్. తర్వాత 11వ శాస్త్రవేత్త ఇన్జుల్. ఇతను క్రీస్తు శకం 1091 నుంచి 1161 మధ్య కాలంలో ఆయన అంటే మెడికల్ రంగానికి సంబంధించి, ముఖ్యంగా సర్జరీకి సంబంధించి ఆయన యొక్క కృషి ఎంతైనా చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు అధ్యయనం చేయడము, ఆ డిసీజ్కి సంబంధించి, తర్వాత దానికి సంబంధించినటువంటి మెడిసిన్ ఫైనలైజ్ చేయడము, దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేయడము ఇంతవరకు మనం చూసాం. అయితే ఎక్స్పెరిమెంటల్గా సర్జరీని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి అంటే ఆపరేషన్ సిస్టమ్ని తీసుకెళ్ళడం, తర్వాత వివిధ రకాలైనటువంటి వ్యాధులకు దానికి సంబంధించినటువంటి సర్జరీని సజెస్ట్ చేయడము, దానికి సంబంధించినటువంటి ఆ యొక్క పద్ధతిని డెవలప్ చేయడానికి ఈ ఇన్జర్ సైంటిస్ట్ అని కృషి చేయడం అనేది జరిగింది. చాలా కృషి చేశారు ఇతను అనేక రకాలైనటువంటి సర్జికల్ టెక్నిక్స్ని ఇన్కార్పొరేట్ చేశాడు. సర్జికల్ టెక్నిక్స్ చాలా రకాలైనటువంటి సర్జికల్ టెక్నిక్స్ ఉన్నాయి. ఇప్పుడు వచ్చినటువంటి రోబోటిక్స్ నుంచి అప్పటి కాలంలో సుశ్రుతుడు తీసుకున్నటువంటి నార్మల్ సర్జికల్ టెక్నిక్స్ వరకు చూసుకుంటే ఎన్నో రకాలైనటువంటి టెక్నిక్స్ ఉన్నాయి. సో ఇతను అనేక రకాలైనటువంటి సర్జికల్ టెక్నిక్స్ని ఇన్కార్పొరేట్ చేయడం అనేది జరిగింది. ఎందుకంటే ఒకే రకమైనటువంటి టెక్నిక్ అన్ని సర్జరీస్కి పనికిరాదు. కాబట్టి ది ప్రాబ్లం ది సొల్యూషన్ అన్నట్టుగా అతను ఏ రకమైనటువంటి ప్రాబ్లంకి ఏ రకమైనటువంటి సర్జికల్ టెక్నిక్ అవసరం అని చెప్పి సూచించడం అనేది జరిగింది. తర్వాత డిసీజ్ యొక్క డిస్క్రిప్షన్ని ఫైనలైజ్ చేయడం. సాధారణంగా డిసీజ్ యొక్క డిస్క్రిప్షన్ ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ డాక్టర్ హ్యాండ్ రైటింగ్ మనకు అర్థం కాకపోయినప్పటికీ కూడా అతను ఒక డిస్క్రిప్షన్ రాస్తాడు. అది చాలా చాలా ఇంపార్టెంట్. నోట్ రాస్తాడు. దాంట్లోనే ఏంటి అని అంటే ఫస్ట్ ఏజ్ రాస్తాము, మన వెయిట్ రాస్తాం టాప్లో. తర్వాత ఆయన మనల్ని అడుగుతాడు డాక్టర్. అడిగి నీకు ఎప్పటి నుంచి ఉంది, ఈ సిమ్టమ్సే ఉన్నాయా, ఇంతకుముందు అలర్జీ ఉందా నీకు, లేకపోతే మార్నింగ్ నుంచి ఏం తిన్నావు, ఇవన్నీ కనుక్కుంటాడు ఫస్ట్. అంతకంటే ముందు ఏమేమి వ్యాధులు ఉన్నాయి నీకు, నువ్వేమైనా సఫర్ అయ్యావా, మీ అమ్మ నాన్నకు ఉన్నాయా ఇలాంటివి అనేవన్నీ కూడా ఆయన రాస్తాడు, చూస్తాడు, మాట్లాడతాడు. మాట్లాడి పేపర్ అనుకోండి, ఈ పేపర్కి ఒక మూలను రాస్తాడు. దాన్ని డిస్క్రిప్షన్ అంటాం, డిసీజ్ డిస్క్రిప్షన్. దాంట్లో రాస్తాడు ఆయన 20 రోజుల నుంచి ఈ అబ్బాయి దగ్గుతో బాధపడుతున్నాడు, స్కిన్ అంతా స్క్రాచెస్ వచ్చింది అని ఒక డిస్క్రిప్షన్ రాస్తాడు. ఎందుకు డిస్క్రిప్షన్ రాయాలి? ఎందుకంటే ఆ డిస్క్రిప్షన్ రాసిన తర్వాత ఆయన ఒక మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేస్తాడు. ఇంజెక్షన్ కావచ్చు, టానిక్ కావచ్చు, లేదంటే టాబ్లెట్స్ కావచ్చు. ప్రిస్క్రైబ్ చేసిన తర్వాత నయం కాలేదనుకోండి, మళ్ళీ 2 వారాల తర్వాత కలువు అని అంటాడు. మళ్ళీ 2 వారాల దగ్గర మనకి నయం కాకపోయినా కూడా కలిసామే అని అనుకోండి. నయం అయినా కాకపోయినా కలిసిన తర్వాత ఆయన ఆ డిస్క్రిప్షన్ చూస్తాడు, ఆయన రాసిన మెడిసిన్ చూస్తాడు. దానికి అనుగుణంగా నెక్స్ట్ కూడా ఏ రకమైన మెడిసిన్ కావాలి అని రాస్తాడు. కాబట్టి ఇలా డిసీజ్ డిస్క్రిప్షన్స్ని మెన్షన్ చేయడానికి ప్రధానంగా ఇతను ఇన్జర్ అనే సైంటిస్ట్
ఆయన ప్రపోజ్ చేస్తాడు. తర్వాత ప్రాక్టికల్ మెడిసిన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం, అంటే అందులోనూ డయాగ్నోస్ చేయడము, ట్రీట్మెంట్ ఇవ్వడము, తర్వాత పేషెంట్ని కేర్గా చూసుకోవడము, దాన్ని ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. దాన్నే ప్రాక్టికల్ మెడిసిన్ అనే ఒక సబ్జెక్టే ఉంది. ప్రాక్టికల్ మెడిసిన్ ఎంబీబీఎస్ స్టూడెంట్స్ చదువుతారు. ఆ ప్రాక్టికల్ మెడిసిన్లో ఇవన్నీ చదువుతారు. ఏమంటే డయాగ్నోసిస్, ట్రీట్మెంటు, తర్వాత పేషెంట్ కేర్. సో ఆ యొక్క సిస్టమ్ని, సబ్జెక్ట్ని ఈ సైంటిస్టు ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది. అతను 11వ శాస్త్రవేత్త. సార్ టైం ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ. తర్వాత 12వ శాస్త్రవేత్త ఆయన ఇన్ రస్ట్. అతను క్రీస్తు శకము 1126 నుంచి 1198 మధ్యకాలంలో ఆయన కాంట్రిబ్యూషన్స్ అనేవి మనము అర్థం చేసుకోవచ్చు. అందులో ప్రధానంగా ఏంటి అంటే ఇతను కూడా మెడిసిను, తర్వాత ఫిలాసఫీ, ఈ రెండిట్లో కూడా ఆయన కాంట్రిబ్యూషన్స్ ఉన్నాయి. ముఖ్యంగా మెడిసిన్లో ఏంటి అని అంటే ఇతను మెడికల్ ఎన్సైక్లోపీడియాని డెవలప్ చేస్తాడు. అంటే అంతకుముందు శాస్త్రవేత్తలు తయారు చేసినటువంటి విధి విధానాలని కానీ, లేకపోతే టైప్స్ ఆఫ్ డిసీజెస్ కానీ, వాటన్నింటినీ కూడా అబ్జర్వ్ చేసి వాటన్నింటినీ కూడా ఒక పుస్తక రూపంలో రాసి గ్రంథం రూపంలో వాటిని భద్రపరచడం. సో దాంట్లో ఇతని యొక్క కృషి చాలా అమోఘం. అది ఒక కాంట్రిబ్యూషన్ అయితే మరి ఫస్ట్ మెడికల్ రంగంలో చేస్తాడు ఆయన. రెండవది ఏంటి అంటే ఆయన రేషనల్ థింకింగ్ని చాలా స్ప్రెడ్ చేస్తాడు. ఇక్కడ ఇది చాలా ప్రధానమైనటువంటి అంశం. రేషనల్ థింకింగ్ అంటే సైంటిఫిక్ బెంట్ ఆఫ్ మైండ్తో ఆలోచించడం, ఏది కూడా బ్లైండ్గా ఫాలో కాకుండా, ఏది కూడా బ్లైండ్ పాత్లో వెళ్ళకుండా ఒక సైంటిఫిక్ పాత్లో వెళ్ళడము, ఏదైనా సరే ప్రూఫ్స్ ఉంటేనే అర్థం చేసుకునేటటువంటి ఒక థింకింగ్ డెవలప్ చేయడానికి ఇతని కృషి ఎంతగానో ఉంటుంది. దానికి ఇతనికి ఏది దోహదపడుతుంది అని అంటే యూరోపియన్ లిటరేచరు దోహదపడుతుంది. అప్పటికే యూరోపియన్లో ఆర్ట్, లిటరేచరు, తర్వాత ఎడ్యుకేషన్, ఫిలాసఫీ, సైన్స్కి సంబంధించినటువంటి అంశాలు ఇవన్నీ కొంచెం డెవలప్ అవుతూ ఉన్నాయి. ఆ యూరోపియన్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఈ సైంటిస్ట్ పైన పడుతుంది. తర్వాత ఇతను రేషనల్ థింకింగ్ని అభివృద్ధి చేస్తూ తన యొక్క రచనల్లో రేషనల్ థింకింగ్ని ఎక్కువగా ప్రొజెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అది ఈ శాస్త్రవేత్త చేసినటువంటి కృషి. తర్వాత సైంటిస్టు 13వ సైంటిస్టు ఇన్ అల్ బైటర్. ఇతను క్రీస్తు శకము 1197 నుంచి 1248 మధ్య కాలంలో ఇతని యొక్క కాంట్రిబ్యూషన్స్ సైన్స్ రంగంలో ఉన్నాయి. అందులోనూ ప్రధానంగా వృక్షశాస్త్రం అంటే బాటనీ, తర్వాత ఫార్మసీలో ఉన్నాయి. అప్పటి వరకు ఫార్మాస్యూటికల్ సైన్సెస్ ఇంకా డెవలప్ కాలేదు. కెమికల్ సైన్సెస్ డెవలప్ అవుతున్నాయి. ఇంతకుముందు చెప్పినట్టుగా అవన్నీ అప్లైడ్ స్టేజ్కి వస్తున్నాయి. అప్లైడ్ మ్యాథమెటిక్స్, అప్లైడ్ ఫిజిక్స్, అప్లైడ్ కెమిస్ట్రీ, ఇలాగా ఆ స్టేజ్కి వస్తూ ఉన్నాయి. ఆ స్టేజ్కి వస్తున్న క్రమంలోనే అభివృద్ధి అయింది ఫార్మసీ. ఆ యొక్క ఫార్మసీ రంగానికి ఈ ఇన్ అల్ బైటర్ సైంటిస్ట్ విశేషమైనటువంటి కృషి చేశారు. అందులో ఇతను ఒక మంచి పుస్తకం రాస్తాడు. వెరీ ఇంట్రెస్టింగ్ బుక్ అది. అదేంటంటే అల్జమీ పుస్తకము. అందులో దాదాపుగా 1400 పైచిలుకు మెడిసినల్ ప్లాంట్స్, 1400 పైచిలుకు మెడిసినల్ ప్లాంట్స్, హెర్బల్ ప్లాంట్స్, వాటి గురించి రాస్తాడు. అది ఆయన చేసినటువంటి విశేషమైన కృషి. అది అంత ఈజీ టాస్క్ కూడా కాదు. అన్నింటిని ఐడెంటిఫై చేయడము, అలా ఐడెంటిఫై చేయాలంటే విపరీతమైనటువంటి ట్రావెలింగ్ ఉండాలి. ఇంకొక ట్రావెలర్ ఉన్నాడు, నెక్స్ట్ సైంటిస్ట్. అలాగా ట్రావెల్ చేసి హెర్బల్ ప్లాంట్స్, తర్వాత మెడికల్ ప్లాంట్స్, మెడిసినల్ క్వాలిటీస్ ఉన్నటువంటి ప్లాంట్స్, వీటన్నిటినీ కూడా సేకరించడం, వాటి యొక్క గుణగణాలని రాయడం, అవి ఎక్కడ రెలవెంట్గా ఉంటాయో ప్రస్తావించడం,
దాదాపుగా 1400 ప్లాంట్స్ గురించి రాస్తాడు ఆయన యొక్క పుస్తకంలో. సో వాటి వల్ల ఏం డెవలప్ అయింది అంటే బొటానికల్ సైన్సెస్ డెవలప్ అయ్యాయి. అంటే వృక్షశాస్త్రం యొక్క అధ్యయనం అనేది స్టార్ట్ అయింది. ఇంకా అప్పటికే ఉంది కానీ ఇంకా ఎక్కువగా స్టార్ట్ అయింది. సో బోటనీ డెవలప్ అవ్వడం, తర్వాత మెడిసినల్ ప్లాంట్స్ యొక్క స్టడీ డెవలప్ అవ్వడం, తత్ఫలితంగా మెడిసినల్ ప్లాంట్స్ డెవలప్ అవుతున్నాయి కాబట్టి మెడిసిన్ రంగంలో ఆటోమేటిక్గా చాలా రకాలైనటువంటి ఆవిష్కరణలు రావడానికి ఈ సైంటిస్టు కారణమవుతాడు. ఇతని గురించి మనం చెప్పుకోవాలంటే ఫార్మకాలజీకి సంబంధించి చెప్పుకోవాలి. ఏంటి ఫార్మకాలజీ అని అంటే ఇది మెడిసిన్లో ఒక బ్రాంచ్ ఫార్మకాలజీ. ఇది ఏం స్టడీ చేస్తుంది అని అంటే మనము ఒక ట్యాబ్లెట్ వేసుకుంటాము. ఆ ట్యాబ్లెట్ మన బాడీలో ఉన్న పార్ట్స్ పైన ఏ రకంగా ప్రభావితం కలగజేస్తుంది అని స్టడీ చేసేది ఫార్మకాలజీ. సో ఇతను ఫార్మకాలజీ పైన కూడా అధ్యయనం చేసి అభివృద్ధి చేస్తాడు. అంటే స్టడీ ఆఫ్ డిఫరెంట్ డ్రగ్స్ ఆన్ బాడీ పార్ట్స్. సో అది ఎందుకు స్టార్ట్ అయింది అని అంటే అతను డిఫరెంట్ మెడికల్ ప్లాంట్స్ని సేకరించడము, ఆ ప్లాంట్స్లో ఉన్నటువంటి ఔషధ గుణాలని రాయడము, వాటిని తీసుకుంటే ఏమవుతుంది అని వాటిపైన అధ్యయనం చేయడము. సో ఇలా చేయడం వల్లనే కాబోలు ఈ యొక్క ఫార్మకాలజీ అభివృద్ధి అవ్వడము, అది ఫర్దర్ ఒక పెద్ద సైన్స్గా, ఒక పెద్ద సబ్జెక్టుగా డెవలప్ అవ్వడానికి బేసిక్స్ ఇక్కడ పడ్డాయని చెప్పి నేను అనుకుంటున్నాను పర్సనల్గా. సో కాబట్టి ఫార్మకాలజీ అండ్ మెడిసినల్ ప్లాంట్స్ పైన స్టడీ చేయడము ఇవన్నీ కూడా ఇన్ అల్ బైటర్ యొక్క కృషిగా మనము చెప్పుకోవచ్చు. తర్వాత 14వ శాస్త్రవేత్త ఇన్ బట్టూటా. ఇతను క్రీస్తుశకం 1304 సంవత్సరం నుంచి 1369 సంవత్సరం మధ్యకాలంలో ఇతని యొక్క కాంట్రిబ్యూషన్స్ ఉన్నాయి. ఇతను మొరాకోకి సంబంధించినటువంటి వ్యక్తి. ఇతన్ని ట్రావెలర్ అని కూడా అంటారు. మంచి ట్రావెలర్ ఇతను, వరల్డ్ ట్రావెలర్ ఇతను. తర్వాత మంచి స్కాలర్ కూడా. యాక్చువల్గా ట్రావెల్ చేసే హ్యాబిట్ చాలామందికి ఉంటుంది. ఈ కాలంలో ట్రావెలర్ అంటే ఏంటంటే వెళ్ళి అక్కడ ఉన్నటువంటి నేచర్ని అంటే ఎంజాయ్ చేసి వస్తుంటారు. ఈవెన్ నీకున్నటువంటి హాబీస్ హ్యాబిట్స్లో ఏంటి అని అంటే ట్రావెలింగ్ అని కూడా అంటారు. అంటే వీళ్ళేం వెళ్ళి అక్కడ ట్రావెల్ చేసి కొత్త కొత్త విషయాలు కనుక్కోవాలని పోరు, అక్కడ చూసి ఎంజాయ్ చేయడానికి వెళ్తుంటారు ఇప్పటి కాలంలో. అయితే ఇక్కడ ఇన్ బట్టూటా సైంటిస్ట్ ఆయన ట్రావెలింగ్ ఎందుకు ఎంచుకున్నాడు అంటే కొత్త కొత్త విషయాలు అవగతమవుతాయి. మనకు చార్ల్స్ డార్విన్ కూడా ఆయనకు ఊరికే అన్ని విషయాలు తెలియలేదు. ఆయన కొన్ని వేల కిలోమీటర్లు బీగిల్ అనే ఓడలో ప్రయాణం చేస్తాడు. ప్రయాణం చేసి చేసి ఎక్కడ సీ షోర్ కనిపిస్తే అక్కడ ఆపి అక్కడ అన్నీ కూడా శాంపుల్స్ అన్నీ కూడా తీసుకొని స్పీసీస్ అన్నిటినీ కూడా స్టడీ చేయడము, శాంపుల్స్ తీసుకోవడము, తద్వారా ఆయన థియరీ ఆఫ్ ఎవల్యూషన్ డెవలప్ చేయడం అనేది జరిగింది. అదేదో ఒక ల్యాబొరేటరీలో ఊరికే కూర్చోనో లేదంటే ఒక ఇంట్లో కూర్చోనో డెవలప్ చేయలేదు థియరీ ఆఫ్ ఎవల్యూషన్. సో ఆ విధంగా ఇన్ బట్టూటా కూడా ఒక ఫేమస్ ట్రావెలర్ అండ్ వరల్డ్ ట్రావెలర్ ఇతను ప్రధానంగా జాగ్రఫికల్ రికార్డ్స్లో ఇతని యొక్క కాంట్రిబ్యూషన్స్ ఉన్నాయి. చాలా వరకు కూడా డాక్యుమెంట్ అయినాయి. అంటే జాగ్రఫికల్ రికార్డ్స్ అంటే ఏంటి అని అంటే చాలా రకాలైన కల్చరల్ ఆస్పెక్ట్స్, సోషల్ డీటెయిల్స్, ఆ ప్లేస్లో ఉన్న సైన్స్ యొక్క డెవలప్మెంట్, ఈ మూడు ఆయన టార్గెట్ చేసి డాక్యుమెంట్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఒక విలేజ్కి వెళ్తాను, నల్గొండకి వెళ్తాను. నల్గొండ నుంచి ఒక మిర్యాల గుడికి వెళ్తాను. నల్గొండకి మిర్యాల గుడికి ఏమేమి డిఫరెన్సెస్ ఉన్నాయి, కల్చరల్ ఆస్పెక్ట్స్ డాక్యుమెంట్ చేయడము, తర్వాత సోషల్ ఆస్పెక్ట్స్ డాక్యుమెంట్ చేయడము, తర్వాత సైన్స్ ఆస్పెక్ట్స్, అక్కడ పీపుల్ ఏ రకంగా సైన్స్ ఆవిష్కరణల్ని ఉపయోగించుకుంటున్నారు, ఇక్కడ ఏ రకంగా సైన్స్ ఆవిష్కరణలు ఉపయోగించుకుంటున్నారు, నెక్స్ట్ ఇంకొక ఏరియాలో ఏ రకమైనటువంటి సైన్స్ ఆవిష్కరణలు ఉపయోగించుకుంటున్నారు. ఈ రకంగా డాక్యుమెంట్ చేయడం అనేది ఫ్యూచర్ జనరేషన్స్కి, ఫ్యూచర్ స్కాలర్స్కి
చాలా చాలా హెల్ప్ అయింది ఇన్ బటూటా యొక్క డాక్యుమెంటేషన్. ఇన్ బటూటా యొక్క డాక్యుమెంటేషన్. అతను సుమారుగా 1,20,000 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తాడు. 1,20,000 కిలోమీటర్లు తిరిగి, అంటే దాదాపుగా ఆయన ఆఫ్రికా, ఆసియా, యూరప్ కంట్రీస్ని కవర్ చేస్తాడు. 30 సంవత్సరాల పాటు తిరుగుతాడు. 30 సంవత్సరాల పాటు ఈ 3 ఖండాలని తిరిగి ఆయన అనేక అంశాలని డాక్యుమెంట్ చేస్తాడు. ఆయన డాక్యుమెంట్ చేసినటువంటి రికార్డ్స్లలో ప్రధానంగా చెప్పుకోదగినవి జాగ్రఫికల్ ఆస్పెక్ట్స్, కల్చరల్ ఆస్పెక్ట్స్ అండ్ సోషల్ డీటెయిల్స్, ఇవన్నీ కూడా చేస్తాడు. అలా చేయడం వల్లనే నెక్స్ట్ వచ్చే రీసెర్చ్ స్కాలర్లకి వాళ్ళు చేసే రీసెర్చ్కి ఒక మెటీరియల్ దొరుకుతుంది. ఒక రీసెర్చ్ మెటీరియల్ని మనము స్టడీ చేయాలి అంటే అంతకు ముందు రీసెర్చ్ చేసినటువంటి వాళ్ళ యొక్క లిటరేచర్ని స్టడీ చేయకుండా చేయలేం. అందుకనే పిహెచ్డిలో లిటరేచర్ రివ్యూ అంటాం. పిహెచ్డి థీసిస్లో ఇంట్రడక్షన్ పార్ట్ అయిపోయిన తర్వాత లిటరేచర్ రివ్యూ ఉండాలి. లిటరేచర్ రివ్యూ లేకపోతే సూపర్వైజర్ సైన్ చేయడు. ఎందుకంటే నువ్వు ఫర్దర్ టాపిక్ ఐడెంటిఫికేషన్, అంటే ఫర్దర్ ప్రాబ్లం ఐడెంటిఫికేషన్ చెయ్యాలి అంటే దానికంటే ముందు లిటరేచర్ రివ్యూ చేసి ఉండాలి, మెటీరియల్ స్టడీ చేసి ఉండాలి. కాబట్టి ఆ మెటీరియల్ స్టడీ చేయడానికి ఇక్కడ ఇన్ బటూటా చేసినటువంటి కృషి ఏదైతే ఉందో అది ఫ్యూచర్ స్కాలర్స్ అందరికీ కూడా చాలా రకాలుగా హెల్ప్ అయింది. తర్వాత లాస్ట్ సైంటిస్ట్, తన పేరు ఇన్ ఖాల్దున్. ఇతను క్రీస్తు శకం 1332 సంవత్సరం నుంచి 1406 సంవత్సరానికి మధ్య కాలంలో ఇతను తన యొక్క సేవలు ఇచ్చారు. ప్రధానంగా హిస్టరీకి సంబంధించి ఇతని యొక్క కృషి చాలా అవిరళమైంది. హిస్టరీకి సంబంధించి ఎన్నో విషయాలను ఇతను డాక్యుమెంట్ చేస్తాడు. ఆయన ఒక మంచి పుస్తకం కూడా రాస్తాడు. హిస్టారికల్ ఆస్పెక్ట్స్ పైన ఆయన ముఖాద్దిమా అనే ఒక పుస్తకం రాస్తాడు. ముఖాద్దిమా అనే ఒక పుస్తకం. ఆ పుస్తకంలో ఏముంటుంది అంటే సోషియాలజీ, ఎకానమీ అండ్ హిస్టరీ, ఈ 3 సబ్జెక్టులకు సంబంధించి కూడా ఆస్పెక్ట్స్ ఆ పుస్తకంలో పొందుపరుస్తాడు, డాక్యుమెంట్ చేస్తాడు. మనకందరికీ తెలుసు ఎకనామిక్స్ ఎంత ఇంపార్టెంట్ అనేది. ఇప్పుడు సోషియాలజీ ఎంత ఇంపార్టెంటో మనకి తెలుసు. తర్వాత హిస్టరీ ఎంత ఇంపార్టెంటో మనకు తెలుసు. ఇక్కడే మా ఫ్రెండ్ కూడా ఢిల్లీ యూనివర్సిటీలో పిహెచ్డి చేస్తున్నారు, రాజశేఖర్ అని వచ్చారు ఇక్కడ. తను కూడా సోషియాలజీ సార్. జేఎన్యూలో ఆయన పీజీ అయింది సోషియాలజీ, అండ్ ఢిల్లీ యూనివర్సిటీలో పిహెచ్డి. సో అలాంటి స్కాలర్లు వాళ్ళకి ఏదైనా ఆధారం కావాలి అని అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడంటే చాట్‌జీపీటీ అండ్ జెమినీ AI వచ్చింది కాబట్టి అందులో కూడా ఇన్ఫర్మేషన్ రావాలి అంటే ప్రీవియస్ ఇన్ఫర్మేషన్ ఉంటేనే వస్తుంది, అందులో అప్డేట్ చేస్తేనే వస్తుంది. అయితే అప్పుడున్నటువంటి రీసెర్చ్ స్కాలర్స్కి ఇలాంటి పుస్తకాలే ఆధారం. కాబట్టి ఇన్ ఖాల్దున్ రాసినటువంటి ముఖాద్దిమా అనే పుస్తకము సోషియాలజీ, ఎకనామిక్స్ అండ్ హిస్టరీకి సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్ అన్నింటినీ చాలా వరకు కవర్ చేస్తుంది. తర్వాత ఆయన సైంటిఫిక్ హిస్టరీ అనే ఒక కాన్సెప్ట్ని తీసుకొని వస్తారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటి సైంటిఫిక్ హిస్టరీ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని అంటే, హిస్టరీ అంటే ఫ్యాక్ట్, గతంలో జరిగినటువంటి ఆధారాలతో కూడుకున్నటువంటి ఫ్యాక్ట్స్నే హిస్టరీ. కానీ నేడు ఏం చేస్తున్నారంటే ఊహలతో కూడుకున్నవి, తర్వాత మూఢనమ్మకాలతో కూడుకున్నది, అంధభావాలు, అంధవిశ్వాసాలతో కూడుకున్నది, ఇమాజినేషన్స్తో కూడుకున్నదే హిస్టరీ అని ఇప్పుడు పాలకులు చెప్తున్నారు. కానీ అప్పుడే 1332 క్రీస్తు శకం సంవత్సరంలోనే ఇన్ ఖాల్దున్ శాస్త్రవేత్త హిస్టరీ అంటే సైంటిఫిక్ హిస్టరీ అని చెప్తాడు. ఆయన హిస్టరీ అనేది సైంటిఫిక్, దానికి ప్రూఫ్స్ ఉంటాయి, ఫ్యాక్ట్స్ ఉంటాయని. కనీసం ఇప్పుడు పాలకులకి అది కూడా అర్థం కాలేదు. ఏదో రచనలు, ఊహలతో చేసినటువంటి రచనలు, ఊహలతో కూడుకున్నటువంటి కథలు, ఊహాగానాలు, అవే హిస్టరీగా ఇప్పుడు చెప్పడం అనేది జరుగుతోంది మనకి. సార్ ఎస్ సార్, హిస్టరీకి పురాణానికి
తేడా లేకుండా చేసినటువంటి సందర్భం ఇప్పుడు. 2017 ముంబైలో సైన్స్ కాంగ్రెస్ జరిగితే అందులో అనేక రకాలైనటువంటి ఇలాంటి ఊహలతో కూడుకున్నవి హిస్టరీగా పేపర్ ప్రెజెంటేషన్స్ చేశారు. దాదాపు ప్రపంచవ్యాప్తంగా కూడా వేల మంది శాస్త్రవేత్తలు అపోజ్ చేశారు. అంటే వినాయకుని యొక్క తల అనేది ప్లాస్టిక్ సర్జరీ అని అన్నారు. తర్వాత గాంధారి యొక్క పిల్లలు టెస్ట్ ట్యూబ్ బేబీస్ అని చెప్పేసి అన్నారు. అంటే ప్లాస్టిక్ సర్జరీకి సంబంధించినటువంటి టెక్నాలజీ, టెస్ట్ ట్యూబ్ బేబీకి సంబంధించినటువంటి టెక్నాలజీ గతంలోనే ఎప్పుడో వేదాల కాలంలోనే ఉన్నాయి అని చెప్పి పేపర్లు ప్రజెంట్ చేయడం అనేది జరిగింది. తర్వాత వైమానిక శాస్త్రాన్ని మరింతగా అవమానించడం జరిగింది. వైమానిక శాస్త్రం అంటే గతంలో పురాణాల్లోనూ అక్కడ పుష్పక విమానం ఉంది కాబట్టి వైమానిక శాస్త్రము అప్పుడే అభివృద్ధి అయింది. అంటే మెటలర్జీ కూడా అప్పటికి ఏమీ డెవలప్ కాలేదు. ఏ విమానం కూడా మెటలర్జికల్ సైన్సెస్ లేకుండా తయారవ్వదు. అయినప్పటికీ కూడా మన పాలకులు అప్పుడు అట్లా చెప్పారు ఆ సైన్స్ కాంగ్రెస్లో. వైమానిక శాస్త్రం డెవలప్ అయింది. ఆ విమానాలు ముందుకు పోతాయి, వెనక్కి పోతాయి, ఒక ఖండం నుంచి ఇంకొక ఖండానికి పోతాయి, ఎక్కడ కావాలంటే అక్కడ ఆగుతాయి, లెఫ్ట్కి వెళ్తాయి, రైట్కి వెళ్తాయి. అలాంటి విమానాలు తయారయ్యాయని, పాదరసము, ఆవు పేడ, సూర్యరశ్మితోటి తయారయ్యాయని, ఇలాంటివన్నీ కూడా చెప్పడం జరిగింది. అదే హిస్టరీగా చిత్రీకరించడం అనేది జరిగింది. కానీ అది హిస్టరీ కాదు, సైన్స్ కాదు. ఎందుకంటే ఆవు పేడ, పాదరసము, సూర్యరశ్మి ఇప్పుడు ఉన్నాయి, మరి ఇప్పుడు వాటితోటి విమానం తయారు చేయలేము. అది వాస్తవం. కాబట్టి ఇన్ కాల్దుమ్ శాస్త్రవేత్త ఈ యొక్క సైంటిఫిక్ హిస్టరీని ఆయన ప్రతిపాదిస్తాడు. సైంటిఫిక్ హిస్టరీ చాలా ఇంపార్టెంట్. దాన్ని బేస్ చేసుకునే పరిశీలనలు ఉండాలి, దాన్ని బేస్ చేసుకునే ప్రయోగాలు ఉండాలి. ఏ సైన్స్కి సంబంధించి అయినా సరే, ఏ సోషల్ ఇష్యూకి సంబంధించి అయినా సరే అని ఈ శాస్త్రవేత్త చెప్పడం అనేది జరుగుతుంది. తర్వాత సొసైటీ రన్ అవ్వాలి అని అంటే ప్రధానంగా ఎకనామిక్స్కి సంబంధించి ఆయన కొన్ని సూచనలు చేస్తారు ఆయన యొక్క రచనల్లో. అంటే ఎకనామికల్ ఆస్పెక్ట్స్ అనేవి ఆర్థిక శాస్త్రానికి సంబంధించినటువంటి చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ని ఆయన ప్రతిపాదించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇన్ కాల్దుమ్ యొక్క కృషి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆయన సూచించినటువంటి హిస్టరీ, ఎకనామిక్స్, తర్వాత ఇతర సోషియాలజీ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫ్యూచర్ స్కాలర్స్ అందరికీ కూడా తన యొక్క విలువైనటువంటి పుస్తకము ముకాద్దిమా పుస్తకం ద్వారా ఎంతగానో ఉపయోగపడతాయని మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇవి ఈ 15 మంది శాస్త్రవేత్తలు చాలా క్లుప్తంగా ఒక 1 అవర్లో చెప్పడం అనేది చాలా కష్టం. అయితే చాలా క్లుప్తంగా ఈ యొక్క 15 మంది శాస్త్రవేత్తలు మధ్యయుగ కాలంలో వాళ్ళు ఎంతగానో కృషి చేశారు. వాళ్ళు మోడర్న్ సైన్స్కి ఒక బేస్ వేశారు అని మనం అర్థం చేసుకోవచ్చు, పునాది. ఈరోజు గ్లోబల్ సమ్మిట్లో ఒక రోబో వచ్చి అందరికీ టాటా చెప్తుంది. గ్లోబల్ సమ్మిట్ జరిగింది రీసెంట్గా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో. డయాస్ దగ్గరికి ఒక రోబో వచ్చి అందరికీ విష్ చేస్తుంది. రోబో వచ్చి అందరికీ కూడా పల్లెల్లో కాఫీ టీలు ఇస్తుంది. అంటే ఇంత సైన్స్ డెవలప్ అయింది అంటే మనం ఇప్పుడు ఒక రాకెట్లో 100కు పైగా కృత్రిమ ఉపగ్రహాలని మనం పంపించవచ్చు, శాటిలైట్. సో అలాంటి సైన్స్ డెవలప్ అయింది అని అంటే మనకు అప్పుడు మధ్యయుగ కాలంలో ఈ శాస్త్రవేత్తలు వేసినటువంటి బేస్ అనేది అర్థం చేసుకోవాలి. వారి యొక్క బేస్లలో వారు మనకు సూచించినటువంటి విధి విధానాల్లో అబ్జర్వేషన్, ఎక్స్పెరిమెంటేషన్ అండ్ లాజిక్ ఇవి చాలా ప్రధానంగా ఉన్నాయి. ఇప్పుడు ఇంతమంది శాస్త్రవేత్తల్లో 15 మంది శాస్త్రవేత్తల్లో కూడా మనకి రూట్ ఏం కనిపిస్తోంది అని అంటే వాళ్ళు ఎక్కడా కూడా ఇమాజినేషన్కి, ఇంట్యూషన్కి, పర్సనల్ ఎక్స్పీరియన్స్, పర్సనల్ యొక్క ఇంట్యూషన్, ఇమాజినేషన్కి వాళ్ళు తావివ్వలేదు. వాళ్ళంతా కూడా సైంటిఫిక్ ఎక్స్పెరిమెంటేషన్కి మాత్రమే ప్లేస్ ఇచ్చారు. అందుకని అంత లాజికల్గా ఇష్యూస్ని స్టడీ చేయగలిగారు అని అర్థం చేసుకోవాలి. తర్వాత ఈ యొక్క
వీళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రిజర్వ్ చేసుకొని మరి భవిష్యత్తులో నాలెడ్జ్ ఇంకా ఎక్కువ ఎక్స్పాండ్ అవ్వడానికి ఇప్పుడున్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ అంతా కూడా ముందుకు రావాలని చెప్పి నేను మనసారా కోరుకుంటూ ఈ యొక్క టాపిక్ని నేను ఇంతటితో కంక్లూడ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అసలే